హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ. ఇవాళ నేను మీకు ఎస్ఎఫ్ఐలో డైలీ టాస్క్ ఏం చేయాలో చెప్పబోతున్నాను. మనం ఎస్ఎఫ్ఐలో లాగిన్ అయిన వెంటనే మన హోమ్ పేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ హోమ్ పేజ్లో మనం డైలీ ఏం చేయాలి, వాట్సాప్ పాయింట్స్ ఎలా ఆన్ చేయాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఇది మన హోమ్ పేజ్. ఇది మన E365 విండో. ఇది మీరు పాయింట్స్ ఆన్ చేయకపోతే రెడ్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని మనం డైలీ గ్రీన్ కలర్లో మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం డైలీ చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఇది మన హోమ్ పేజ్. సో ఈ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రెడ్ కలర్లో. మీరు డైలీ ఓపెన్ చేయగానే ఇదంతా ఇలా రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ ట్యాబ్స్ అన్నీ మనం రివ్యూ చేయాల్సి ఉంటుంది డైలీ. ఫస్ట్ మనం టు డూ లిస్ట్తో స్టార్ట్ చేద్దాం. టు డూ లిస్ట్ని క్లిక్ చేయగానే టు డూ లిస్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఇవి టు డూ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం డైలీ దీంట్లో చేయాల్సి ఉంటుంది. గెటింగ్ స్టార్టెడ్, యాక్షన్స్, డైలీ యాక్షన్స్, వీక్లీ యాక్షన్స్, మంత్లీ యాక్షన్స్, ట్రిపుల్ ఏ కిక్, ఇలా అన్ని కేటగిరీస్ ఉంటాయి. సో పేజ్ డౌన్లో ఐ హ్యావ్ రివ్యూడ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పేజ్ అని ఒక విండో ట్యాబ్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక వాట్సాప్ పాయింట్ వస్తుంది. 1 వాట్సాప్ పాయింట్ అవార్డెడ్ టుడే. సో నెక్స్ట్ ట్యాబ్. ఇలా ప్రతి ట్యాబ్లో మనం రివ్యూ చేయాల్సి ఉంటుంది. చూడండి, మనం క్లిక్ చేసి రివ్యూ చేసిన వెంటనే రెడ్ కలర్ అనేది నార్మల్ కలర్గా మారిపోయింది. సో టిప్స్, ఇందులో టిప్ ఆఫ్ ది డే, అఫిలియేట్ టిప్ ఆఫ్ ది డే, కోట్ ఆఫ్ ది డే, ఇవన్నీ ఉంటాయి. మనం ఎస్ఎఫ్ఐకి న్యూ కాబట్టి ఇవన్నీ చదివితే మనకి ఎస్ఎఫ్ఐ గురించిన నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మీరు కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అనేవి తెలుసుకోగలుగుతారు. సో మీరు వర్క్ అనేది ఈజీగా చేయొచ్చు. మోర్ వాట్సాప్ పాయింట్స్ని కూడా అర్న్ చేసుకోవచ్చు. సో ఐ హ్యావ్ రివ్యూ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే 1 వాట్సాప్ పాయింట్ అవార్డ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రీమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ప్రతి ట్యాబ్లో ఇలా బాటంలో ఉంటుంది ఐ హ్యావ్ రివ్యూడ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పేజ్. ఇది బ్లూ కలర్లోకి అయిన వెంటనే మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక 1 వాట్సాప్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ట్రిపుల్ ఏ క్లిక్స్ ట్యాబ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చదివితే నాలెడ్జ్ అనేది పొందవచ్చు. నాలెడ్జ్ అనేది మనకి ఎస్ఎఫ్ఐలో చాలా ఉపయోగపడుతుంది. ఏం చేయాలి, ట్రిక్స్ అండ్ టిప్స్, ఎలా అర్న్ చేయాలి, నాలెడ్జ్ మొత్తం మనకి చాలా ఉపయోగపడుతుంది. సో వీలైనంత వరకు మొత్తం చదవడానికి ప్రయత్నించండి. ఇది మన స్కోర్ బోర్డ్. మనం ఎన్ని వాట్సాప్ పాయింట్స్, మన డైలీ మంత్లీ టార్గెట్ వచ్చేసి 1500 వాట్సాప్ పాయింట్స్. సో మనం ఎన్ని వాట్సాప్ పాయింట్ ఆన్ చేసాం, ఇంకా ఈ మంత్లో ఎన్ని ఆన్ చేయాల్సి ఉంది. ఇది మన ట్రిపుల్ ఏ క్లిక్స్ ఎగ్జిక్యూటివ్ పూల్స్. మన ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఏ కేటగిరీలో ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇలా ఇవన్నీ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. పవర్ ర్యాంకింగ్, మన పవర్ ర్యాంకింగ్ ఎంత, టాప్ స్పాన్సర్స్, E365, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. చూడండి, ఒక 1 వాట్సాప్ పాయింట్ పెరిగింది మనం క్లిక్ చేసిన వెంటనే. నెక్స్ట్ A2A అంటే అఫిలియేట్ టు అఫిలియేట్ ప్రోగ్రామ్. ఇట్స్ లైక్ ఏ ఫేస్బుక్. ఇందులో మన అఫిలియేట్స్ అందరూ ఉంటారు. వీళ్ళకి మనం ఫేస్బుక్ టైప్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుకోవచ్చు. ఆఫ్టర్ మనం రిజిస్టర్ అయిన తర్వాత మనం ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం అయిపోయిన తర్వాత మనకి రిక్వెస్ట్ కూడా వస్తాయి, ఇలా యాక్సెప్ట్. సేమ్ లైక్ ఫేస్బుక్, మెసేజ్ చేసుకోవచ్చు, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా తెలుసుకోవచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగవచ్చు. లైక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎలా పంపడం అంటే, ఇలా
ఈ ట్యాబ్లో ఓపెన్ చేయండి. A to a friend రిక్వెస్ట్, సేమ్ లైక్ ఎ ఫేస్బుక్. వాళ్ళు అప్రూవ్ చేసిన వెంటనే వాళ్ళు మీ ఫ్రెండ్స్ లిస్ట్లో కనిపిస్తారు. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్. ఫ్రెండ్స్ లిస్ట్లో క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరు కనిపిస్తారు. వాళ్ళతో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. నెక్స్ట్ మూవర్స్ ట్యాబ్. దిస్ ఇస్ మై డౌన్లైన్. మీ డౌన్లైన్ మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీ డౌన్లైన్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ కింద డౌన్లైన్ యాక్టివ్గా ఉంటేనే మీ ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్. గోల్స్ ట్యాబ్లో వెళ్ళండి. ఎవ్రీ మంత్ మనం కొన్ని గోల్స్ సెట్ చేయాల్సి ఉంటుంది. సో మన డైలీ టాస్క్ ఇవాల్టి గోల్ వచ్చేసి మీరు ఇవాళ ఏం చేయాలనుకుంటున్నారో అది టైప్ చేయండి. సబ్మిట్ చేయండి. మీకు 1 వాట్సాప్ పాయింట్ వస్తుంది. సెట్ మంత్లీ గోల్స్ మీన్స్ మనం మంత్లీ గోల్స్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వినీడ్ ట్యాబ్. వినీడ్ మీన్స్ డైలీ గ్రైండ్ E365లో మనం పార్టిసిపేట్ చేయడానికి వినీడ్లోకి వెళ్ళండి. డైలీ గ్రైండ్ యూ హ్యావ్ క్వాలిఫైడ్ టు ఎంట్రీ. ఇలా మీ సెకండ్ డే నుంచి డైలీ గ్రైండ్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఎంటర్ టుడే డైలీ గ్రాండ్ క్లిక్ చేయండి. ఇందులో మీరు మనీ, ప్రైజెస్, పాయింట్స్, బోనస్ ఇలా ఏదో ఒకటి గెలుచుకోవచ్చు. వీళ్ళంతా విన్నర్స్, ఎస్టర్డే విన్నర్స్. చూద్దాం గ్రేట్ లూసియా ఇతను ఎంత గెలుచుకున్నాడో మనం చూడవచ్చు. ఇది అతని బ్యాడ్జెస్, వాళ్ళ బ్యాడ్జెస్ సైన్ అప్ అయిన దగ్గర నుంచి. హీఈస్ మెంబర్ NSFI సిన్స్ 2013. He win 25 MRP in first round, 50 MRP in round 2, 100 Warsaw points round 3, 200 Warsaw points round 4, 300 Warsaw points in round 5. Every week, ప్రతి వీక్ని కలిపి ఒక రౌండ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఆస్క్ SC. ఇందులో అఫిలియేట్స్ అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ది బెస్ట్ ఆన్సర్స్ ఏంటో మనకి డిస్ప్లే అవుతాయి. గోని క్లిక్ చేయండి. ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇలా అఫిలియేట్ అడిగిన క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఆన్సర్ చేసిన వాళ్ళలో ది బెస్ట్ ఆన్సర్ ఇలా సెలెక్ట్ చేసి మీకు సొల్యూషన్ కనిపిస్తుంది. చూడండి, తను అడిగా హౌ డు ఐ కన్విన్స్ సమ్వన్ టు ట్రై SFI వెన్ దే హ్యావ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ విత్ ఆన్లైన్ బిజినెస్. సో ఆథర్ ఇచ్చిన బెస్ట్ ఆన్సర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ క్వశ్చన్కి సంబంధించిన డౌట్ మీకు కూడా ఉంటే ఇది చదవండి. ఇది మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. ఆఫ్టర్ యు రీడ్ ఎస్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఇలా టోటల్ 10 క్వశ్చన్స్ మీకు డిస్ప్లే అవుతాయి. 10 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఎస్ క్లిక్ చేయండి, లేదా నో క్లిక్ చేయండి. టోటల్ 10 ఆన్సర్స్ మనం ఆన్సర్ చేసిన పాయింట్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఎస్, 2 ఆన్సర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇలా 10 క్వశ్చన్స్కి ఓట్ చేయాల్సి ఉంటుంది. ఇలా 10 క్వశ్చన్స్కి ఓట్ చేస్తే మనకి 1 వాట్సాప్ పాయింట్ అనేది అవార్డ్ అవుతుంది.
ఇలా ఈచ్ క్వశ్చన్ లోడ్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. సో పేషెన్స్ అనేది ఎస్ఎఫ్ఐలో చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఈజ్ ది సక్సెస్ ఆఫ్ యువర్ కెరియర్ విత్ ఎస్ఎఫ్ఐ. డైలీ ఇలా 10 క్వశ్చన్స్కి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతావన్నీ సింపుల్గా జస్ట్ రివ్యూ ద ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మీకు ఎస్ఎఫ్ వర్ష పాయింట్ వచ్చేస్తుంది. బట్ ఓన్లీ ఆస్క్ ఎస్ఈలో మాత్రమే మీరు 10 క్వశ్చన్స్కి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్సే, బట్ మీరు కాస్త పేషెన్స్గా ఉండండి. మన డైలీ టార్గెట్ వచ్చేసి 1500 పాయింట్స్. సో మీరు ఇలా డైలీ టాస్క్ ద్వారా సంపాదించేది 220 to 28 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ. సో మిగతా పాయింట్స్ వచ్చేసి మీరు డైలీ గ్రాండ్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కొన్ని మీకు పాయింట్స్ అవార్డ్ అవుతాయి. సో వాటి ద్వారా మీరు పొందొచ్చు. అవర్ అల్టిమేట్ టార్గెట్ ఇన్ మంత్ ఈజ్ 1500 పాయింట్స్. ఇప్పటివరకు మనం 9 క్వశ్చన్స్ ఓట్ చేసాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ టు ఓట్. So 1 Varsha point is credited to our account. సో ఇది మనం డైలీ చేయాల్సిన ఎస్ఎఫ్ఐ టు డూ లిస్ట్. సో నెక్స్ట్ ఇంకొక గేమ్ కూడా ఉంటుంది, అది మీరు డైలీ ఆడుకోవచ్చు. ట్రిప్లే క్లిక్స్ని క్లిక్ చేయండి న్యూ ట్యాబ్లో. దిస్ ఈస్ ట్రిప్లే క్లిక్స్ హోమ్. దీంట్లో మీరు చేయాల్సింది గేమ్స్లోకి వెళ్ళండి. గేమ్స్లో వెళ్ళిన తర్వాత టీ టైమ్ ప్లే క్లిక్ చేయండి. ఈ ఐటమ్ని రివ్యూ చేయండి, మీన్స్ ఐటమ్ మీద క్లిక్ చేయండి. ఎస్, మీకు టైం కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ లైక్ ఎ కాంటెస్ట్. మీరు ఇలా రివ్యూ చేసినందుకు ప్రైజెస్ పొందొచ్చు. మేబీ టీ క్రెడిట్స్ కావచ్చు, వాట్సాప్ పాయింట్స్ కావచ్చు, లేదా మనీ కావచ్చు. ఇలా కౌంట్ డౌన్ అయిపోయిన తర్వాత ఎంటర్ నౌ క్లిక్ చేయండి. ఎస్, ఇది మీరు డైలీ చేయాల్సిన వర్క్ ఇన్ ఎస్ఎఫ్ఐ. సో జస్ట్ 10 minutes are only 10 minutes per day. So this is not a tough work at all. మనం డైలీ ఫేస్బుక్, స్కైప్, ట్విట్టర్ ఇలా ఎన్నో ఓపెన్ చేస్తూ ఉంటాం. వాటి మీద గంటల తరబడి పని చేస్తూ ఉంటాం. వర్క్, చాటింగ్, పోస్ట్స్ ఎట్సెట్రా. సో మనం ఇలా డైలీ ఎస్ఎఫ్ఐ గురించి ఒక 10 minutes స్పెండ్ చేయడంలో పెద్ద తేడా ఏమీ ఉండదు. సో డైలీ ఓపెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు డైలీ ఓపెన్ చేయండి. జస్ట్ ఈ 10 minutes వర్క్ పెద్ద స్ట్రెస్ ఏమీ కలిగించకపోవచ్చు. సో డైలీ ఓపెన్ చేయండి. అవర్ టైమింగ్స్ వచ్చేసి ఇన్ ఇండియాలో 10:30 AM to 10:30 AM ఈజ్ కంప్లీట్ డే, బికాస్ ఇట్ ఈస్ USA కంపెనీ. సో 10:30 AM నుంచి మన డే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 10:30 AM అయితే డే ఎండ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 24 hours మీరు ఒక్కసారైనా ఓపెన్ చేసి ఈ డైలీ టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఓపెన్ చేయకపోయినట్లయితే మీ E365 గ్రాండ్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా మిస్ అవ్వడం వల్ల మీరు డైలీ గ్రాండ్లో విన్ అయ్యే మనీ, ప్రైజెస్, పాయింట్స్ ఇవన్నీ లాస్ అవుతారు.
365 డేస్ ఉండే ఒక ఆఫర్ మీరు కోల్పోయినట్లు అవుతుంది. డైలీ ఓపెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మిగతా ట్రిక్స్ అండ్ టిప్స్ మనం నెక్స్ట్ లెసన్స్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. డైలీ ఓపెన్ చేయండి, మీ టాస్క్ కంప్లీట్ చేయండి. పేషెన్స్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ యువర్ కెరియర్ విత్ SFI. Okay, thanks. Bye.